దేవుడు ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వేసాడు. అంజూరపు చెట్టు చేశాడు. దాన్ని ఎప్పుడు ద్రాక్ష పండ్లు తింటే ఏం బాగుంటుంది, ఒకసారి అంజూర పండ్లు కూడా తినాలి అని మరి ఒక యజమానుడు ఆశతో వేసాడు అనమాట. చూడండి, ఎప్పుడు మనం ఒకటే భోజనం తింటే మనకు టేస్టీగా ఉంటుందా? అది ఎంత టేస్టీ గల భోజనమైనా, భక్ష్య భోజనమైనా, ఇంకా నాన్ వెజ్ అయినా, ఇంకా తర్వాత మరి సాంబార్ అయినా, ఎలాంటి భోజనమైనా కానీ మనం ఒకటే భోజనం తింటే మనకు ఇసుకొస్తుంది అనమాట. అది ఎంత టేస్ట్ గల, ఎంత విలువైన భోజనమైనా దాని మీద మనకు ఇంట్రెస్ట్ పోతుంది. అదేవిధంగా మరి దేవుడు కూడా ఇక్కడ ద్రాక్ష తోట వేశాడు. ఆ తోటలో అంజూరపు చెట్టు వేసాడు అనమాట. అంజూరపు చెట్టు వేసి అంజూరపు పండ్లు తినాలని అతడు ఆశించి 3 years వెయిట్ చేశాడు. 3 years మరి 3 సంవత్సరాలు దాని కొరకు వేచి చూశాడు. కానీ మరి ఫలంలో రానప్పుడు మరి యజమానికి కోపం వచ్చేసింది. ఎందుకు అనవసరంగా మరి యొక్క చెట్టు అనవసరం, ద్రాక్ష చెట్టులో మరి దీని బదులు ఇంకొక చెట్టు, ద్రాక్ష చెట్టు వేయచ్చు కదా దీని స్థలంలోని, దాన్ని నరికేయాలని మరి తీర్మానం చేసి నరికేయడానికి వస్తే అక్కడ తోటమాలి ఉంటాడు.